లాస్ట్ 2 ఇయర్స్ మీద ఈ ఇయరే మొబైల్ ప్రైజెస్ ఎందుకు పెరిగినాయి? లాస్ట్ ఇయర్ మనం 10,000 పెట్టి కొనుక్కునే ఫోన్‌లు ఇప్పుడు 15,000 ఎందుకయింది? సో, ఈ బ్రాండ్స్ సడెన్‌గా ప్రైజెస్‌ని ఎందుకు ఇంత పెంచేస్తున్నారు? మొన్న యాపిల్ ఇప్పుడు రీసెంట్‌గా ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సడెన్‌గా హైక్ అయితే అవుతున్నాయి. సో, దీన్ని బట్టి మనం బేస్ చేసుకుంటే కొత్త ఫోన్స్ కొనడం మంచిదా? లేదంటే అదే ప్రైస్‌కి ఏమన్నా ఓల్డ్ మోడల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ కొనుక్కుంటే మంచిదా? అలా కొనుక్కోవాలంటే ఏ ప్లాట్‌ఫామ్‌లో కొనుక్కుంటే మంచిది? సో, ఏ మోడల్ కొనుక్కోవాలి? సో, ఈ బ్రాండ్స్ అన్నీ సడెన్‌గా ప్రైజెస్ పెంచడానికి రీజన్ ఏంటి? సో, ఎంత పెంచినా సరే ఒప్పో అండ్ ఒప్పో కాదు పోకో కూడా మనకి మిడ్ రేంజ్‌లోనే స్పెసిఫికేషన్స్‌తో ఫోన్ ఎలా తెస్తుంది? సో, వీళ్ళ దగ్గర ఉన్నదేంటి? మిగతా బ్రాండ్స్ మన దగ్గర నుంచి డబ్బులు నిజంగానే లాగుదామని ట్రై చేస్తున్నాయా? సో, ఈ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు శివ టెక్ అఫీషియల్. మీరు గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇది మనకి 2019లో చూసుకుంటే గనక సడెన్‌గా బ్రాండ్స్ అన్నీ మనకి చాలా కనిపించేవన్నమాట. అండ్ మంత్‌కి ఒక 5-10 ఫోన్లు, 10-20 ఫోన్లు లాంచ్ అయిన మంత్ కూడా నేను చూసాననమాట. ఆ రేస్‌లో మనకి ఎంఐ కానీ, ఒప్పో కానీ, రియల్‌మీ కానీ ఈ 3 కూడా చాలా అంటే చాలా ముందుండేవి. కానీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎంఐ అసలు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. సో, ఎంఐ సడెన్‌గా ఎందుకు ఫోన్స్‌ని తయారు చేయడం మానేసింది? ఎందుకో సేల్స్ విపరీతంగా పడిపోయినాయి దానికి. సో, మోటో కూడా ఏదో ట్రై చేసింది కానీ దాని సేల్స్ కూడా ఎందుకు ఇంప్రూవ్ చేసుకోలేకపోయింది? సో, బ్రాండ్స్ దగ్గర డబ్బులు లేవా నిజంగానే? లేదంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైందా? సో, ఈ పాయింట్స్ అన్ని మనం అయితే ఒకటి వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేద్దాం. సో, ఈ వీడియో అయితే పూర్తిగా చేయండి. సో, వీడియో కొంచెం లెంత్ అనిపిస్తే 1.5x పెట్టుకొని అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ అనమాట. మనకి ఇది ఎవరికీ కనిపించదు. కానీ వాడడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అదే ఏఐ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క ఫోన్‌లోనూ కూడా ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. అది అరౌండ్ 20,000 రూపాయల పైనుంచి అయితే కనుక మనకి ప్రతి ఫోన్‌లోనూ జెమినై కానీ, సెక్యూరిటీ సెర్చ్ కానీ ఇటువంటి సమ్ ఏఐ ఫీచర్స్ అయితే మనకైతే లాంచ్ అయితే చేస్తున్నాయి కంపెనీస్ అనమాట. అండ్ డైవర్స్ ఆన్ ది ఏఐ ఇప్పుడైతే ప్రతి ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు. సో, ఈ ఏఐ ఫ్యూచర్‌లోనే పని చేయాలంటే మనకి కావాల్సింది ఎన్‌పిఓ అనమాట. ఎన్‌పిఓ అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. మరియు ఎక్కువ ర్యామ్ కావాలి. అండ్ 12 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్. హార్డ్వేర్‌కి సంబంధించిన ర్యామ్స్ అయితే మనకైతే అప్‌గ్రేడ్ వల్ల ఫోన్‌కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే కంపెనీస్‌కి చాలా అయితే ఎక్కువ అవుతున్నాయన్నమాట. ఇదొక రీజన్ మొబైల్ ప్రైజెస్ పెరగడానికి. నెక్స్ట్ వచ్చి మనకి హార్ట్ ఎలాగో ఫోన్స్ కూడా హార్ట్ లాంటిదే ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్స్ కూడా మనకి 2019 అండ్ 18లో కూడా మనం చూసుకుంటుందంటే అప్పుడులో ట్రెండ్ అయిన స్నాప్డ్రాగన్ 675 కానీ, మీడియాటెక్ డైమెన్సిటీస్ కానీ మనకి తక్కువలోనే దొరికేవి. అంటే అరౌండ్ మనకి ఫోన్ ప్రైస్కి అండ్ మ్యానుఫ్యాక్చర్కి కూడా సమానంగా సరిపోయేది అనమాట. సో, ఇప్పుడైతే అంత అడ్వాన్స్ అయిపోయింది కదా, మనకు అందరూ ఏఐని బట్టి చేయాలి. సో, జెమినై కానీ, చాట్ జీపీటీ కానీ ఇటువంటి ఏఐ ఫీచర్స్ మనకి మొబైల్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రాసెసర్లు కూడా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే చాలా పెంచేసాయి అనమాట. చెప్పాలంటే స్నాప్డ్రాగన్ కానీ, యాపిల్ సిలికాన్ లాంటి కానీ చిప్స్ అయితే మనకి ఖర్చు అయితే చాలా పెరిగింది లాస్ట్ 2 ఇయర్స్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఇందులో మనకి 3 నానోమీటర్ అండ్ 2 నానోమీటర్ టెక్నాలజీ చిప్స్ చేయడం అనేది చాలా హార్డ్ అనమాట. చాలా టైం తీసుకునే ప్రాసెసర్ అనమాట ఇది. సో, కొంచెం మనీ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఈ చిప్స్ తయారు చేసే టీఎస్ఎంసీ ఇలా కంపెనీ లాంటి తమ రేట్లు కూడా భారీగా పెంచేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ ని చూసుకుంటున్నారు. కానీ ఈ ఈ బడ్జెట్ అంతా, ఈ బర్డెన్ అంతా కూడా కస్టమర్ మీద పడుతుందన్నమాట. సో, అనదర్ రీజన్ వచ్చి థర్డ్ రీజన్ అనమాట, ప్రీమియం మెటీరియల్స్. మనకి అరౌండ్ 20,000లో మనకి ప్రీమియం మెటీరియల్స్ అనేది మనం అయితే చెప్పుకోకర్లేదు. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ప్లాస్టిక్ పాలికార్బోనేట్ వస్తుంది అనమాట. సో, గొరిల్లా గ్లాస్ అంటారు కానీ గొరిల్లా గ్లాస్ టైప్ లాంటిది ఏం చేయరు కానీ మొత్తం అంతా ప్లాస్టిక్ వస్తుంది. సో, ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ మొబైల్స్కి వెళ్తామో అక్కడైతే మనకి ప్లాస్టిక్ గ్లాసెస్ నుంచి కాకుండా అల్యూమినియం కానీ ఇప్పుడు ఏకంగా టైటానియం ఫ్రేమ్స్ వాడుతున్నారు. అలాగే మెయిన్ ఫ్యాక్ట్ వచ్చి డిస్ప్లే అనమాట. ఒకప్పుడు మనకి ఎల్సిడి ప్యానల్స్ వచ్చేవి, సైడ్ ఫింగర్ ప్రింట్, బ్యాక్ ఫింగర్ ప్రింట్. సో, ఇప్పుడు ట్రెండ్ అయితే మారిందనమాట. ఓఎల్ఈడి, ఆమ్లెడ్ స్క్రీన్ అండ్ 4K హెచ్డి హై రెజల్యూషన్తో స్క్రీన్స్ అయితే తీసుకొస్తున్నారు. మనకి ఫ్రంట్ కెమెరా పనిచేయాలి. సో, జైరోస్కోప్ సెన్సార్ పనిచేయాలి. వీటన్నిటి కాస్ట్ కూడా డిస్కరేజ్ అవ్వడంతో మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగిందనమాట. వీటిలన్నిటికీ కూడా బేస్ చేసుకుని మొబైల్ యొక్క దాని ప్రైస్ని అయితే డిసైడ్ చేస్తుంది. సో, ఇదొకటే రీజన్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట. లాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్.
మనం 2019లో కంపేర్ చేసుకుంటే మనకి అరౌండ్ 2 ఇయర్స్ అయితే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చాయి. 1 ఇయర్ అయితే మనకి ఎండ్రాయిడ్ ఓఎస్ అయితే అప్డేట్స్ అయితే వచ్చాయనమాట. ఇప్పుడు అలా కాదు, ఇందులో అయితే సామ్సంగ్ ఏకంగా 6 ఇయర్స్ అప్డేట్ ఇస్తుంది. సో వాటిని చూసుకున్నప్పుడు మొత్తం 4 నుంచి 7 సంవత్సరాల వరకు అయితే ఓఎస్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మరియు మెయింటెనెన్స్ అవ్వాలంటే కంపెనీలకి R&D అనే ఖర్చు చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో వారు అందుకని ముందు ఫోన్ లాంచ్ అయినప్పుడు వాటిని బేస్ చేసుకుని ఫోన్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎంత పెరిగినా ది ప్లస్ పాయింట్ లో ఉండేది కంపెనీ మార్కెట్ షేర్ ఎప్పుడు పడిపోలేదు. ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సామ్సంగ్ మాత్రమే. ఎందుకంటే సామ్సంగ్ ప్రాసెసర్ తయారు చేస్తుంది అండ్ కెమెరా సెన్సర్స్ కూడా తన దగ్గరే ఉన్నాయి. అండ్ మెయిన్ యాపిల్ లాంటి ఫోన్స్ కూడా డిస్ప్లేలు కూడా సామ్సంగ్ ఇస్తుంది అనమాట. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి గ్లోబల్ ఇన్ఫ్లమేషన్ సప్లై చైన్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను అండ్ విడిభాగాల రవాణా ఖర్చులు, డాలర్ వాల్యూషన్ లో మార్పులు మరియు ఇంపోర్ట్ ట్యాక్స్లు మరియు వాళ్ళ బేసిక్ స్మార్ట్ ఫోన్ ధర కూడా చాలా ఆటోమేటిక్ గా అయితే చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది. లాస్ట్ 2019 నుంచి ఇప్పటి వరకు మనం గమనించుకున్నట్టయితే అప్పట్లో మనం 15,000 పెట్టిన ఫోన్ ఇప్పుడు 25,000 పెట్టినా కూడా ఆ ఫీచర్స్ మనకైతే రావట్లేదు అనమాట. సో ఇవన్నీ రీజన్స్ అయితే మొబైల్ ప్రైజెస్ కి సడన్ గా ఇంక్రీజ్ అవ్వడం. నన్ను అడిగితే ఇప్పుడు న్యూ ఫోన్ కొనే కంటే మీ సర్కిల్లో ఎవరి దగ్గర కొంచెం ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి కనుక లైక్ రెడ్మీ K20 కానీ, సో ఒప్పో రెనో కానీ ఈ సిరీస్ లో మీరు రెడ్మీలో కానీ ఇటువంటి నాకు తెలిసి కొనుక్కోవడం అయితే మంచిది. ఇప్పట్లో ఈ ప్రైజెస్ అయితే తగ్గేలాగా అయితే ఏం కనిపించట్లేదు. సో మీలో ఎవరైనా సరే కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఒక 2 months అయితే వెయిట్ చేయండి. సో బెస్ట్ నాకు తెలిసి దసరా సేల్స్ అటువంటి టైంలో అయితే మనకైతే ప్రైజెస్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో ఇవన్నమాట ఈ 5 రీజన్స్. రాబోయే రోజుల్లో బడ్జెట్ ఫోన్స్ అనే కాన్సెప్ట్ మెల్లగా కనిపించకపోయినా మనం అయితే ఆశ్చర్యపడగలదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఏ బ్రాండ్ ఫోన్ వాడుతున్నారు? అప్పుడు కొన్న ఫోన్కి ఇప్పుడు కొన్న ఫోన్కి రేట్ ఏమన్నా ఫ్లక్చువేట్ అయిందా? సో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బై బై.